ఒక నిరాకార రాయి అద్భుతమైన శిల్పంగా మారడానికి సిద్ధపడినప్పుడు అది ఉలి, సుత్తి యొక్క తీవ్రమైన పోటును తట్టుకోవాలి. ఆ బాధను తట్టుకోలేకపోతే అది కేవలం ఒక సాధారణ రాయిగానే మిగిలిపోతుంది. ఆ శిల్పం పొందే గొప్పతనం ఆ పోటులో దాగి ఉన్న మార్పు యొక్క అనివార్యతను తెలియజేస్తుంది. అదేవిధంగా మన జీవితంలో కూడా క్రీస్తు స్వరూపంలో గొప్ప వ్యక్తిత్వం ఏర్పడాలంటే మార్పు అనే బాధను తప్పకుండా అనుభవించాలి. పాత అలవాట్లు, పనికిరాని నమ్మకాలు, సౌకర్యాన్ని కోరుకునే మనస్తత్వం అనే అనవసరపు రాతి భాగాలను దేవుడు తొలగించడంలో కొంత నొప్పి ఉంటుంది. కానీ ఈ నొప్పి భరించినప్పుడే మనలోని నిజమైన మెరుగైన రూపం బయటపడుతుంది. ఎందుకంటే మార్పు అనేది కేవలం కోరిక కాదు, అది ఆధ్యాత్మిక ఎదుగుదలకు అవసరమైనటువంటి నిబంధన. ప్రముఖ రచయిత సిఎస్ లూయిస్ ఒక మాట అన్నారు: నీవు ఏమి చేయగలవో అనే దాని గురించి దేవుడు చింతించడు, నీవు ఎలా ఉండగలవు అనే దాని గురించి చింతిస్తాడు. అవునండి, దేవుని చిత్తానికి లోబడి ఈ శిల్పి పనిని స్వీకరించడమే మన మొదటి గెలుపు. మార్పును స్వీకరించడంలోనే మన ఆత్మ యొక్క బలం ఉంటుంది. ఈ ప్రయాణంలో మనం నిరంతరం దేవుని వాక్యం ద్వారా ఆత్మ పరిశీలన చేసి మనలోని లోపాలను గుర్తించాలి. ఆ లోపాలను సరిదిద్దుకోవడానికి, అనవసరమైన వాటిని తెంచుకోవడానికి ధైర్యం కావాలి. ఆ పాత అలవాట్లను వదిలించుకోవడం అనేది మనల్ని మనం పరిశుద్ధాత్మ శక్తితో చెక్కుకునేటువంటి ప్రక్రియ. ఉలిపోటుకు ఆ శిల్పం స్పందించినట్లుగా మనం కూడా మార్పు యొక్క బాధకు కృంగిపోకుండా దృఢంగా నిలబడాలి. ఈ అంతర్గత పోరాటంలో మన మనస్సు సౌకర్యాన్ని, స్థిరత్వాన్ని కోరుకున్నా మన అంతరాత్మ మాత్రం క్రీస్తులో పరిపూర్ణతను ఆశిస్తుంది. ఈ పరిపూర్ణత కోసం జరిగేటువంటి ప్రతి పోరాటం మన వ్యక్తిత్వాన్ని మరింత ప్రకాశవంతంగా చేస్తుంది. అందుకే కష్టంలో కరిగిపోవడం కంటే కష్టం ద్వారా క్రీస్తు కోసం మెరుగవడం నేర్చుకోవాలి. మనమందరము ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నామని అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి జ్ఞాపకం చేస్తూ 2 కొరింథీ 3:18 ఈ మాటలు రాయబడ్డాయి. శిల్పి తన పనిని పూర్తి చేసిన తర్వాత ఆ శిల్పానికి ఎంత గొప్ప గౌరవం దక్కుతుందో, మార్పు యొక్క బాధను స్వీకరించిన వ్యక్తికి కూడా పరలోకంలో అంతే గౌరవం లభిస్తుంది. మార్పు అనేది ఒక అంతులేని ప్రక్రియ. మనం ఎంత ఎదిగినా మెరుగైన రూపం కోసం నిరంతరం దేవుని చేతుల్లో మనల్ని మనం మార్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఆ ఉలిపోటును స్వీకరించడానికి సిద్ధంగా ఉన్న ఆ ధైర్యమే మనకు గొప్పతనాన్ని ఇస్తుంది. ఈ నిరంతర పరివర్తనలో మనం కోల్పోయేది ఏది ఉండదు. కేవలం క్రీస్తులో నిత్య జీవం మరియు మన కోసం ఇంకా ఏం కాబోతున్నామో అనే గొప్ప భవిష్యత్తు మాత్రమే మిగిలింది. ఈ బాధను స్వీకరించినప్పుడు జీవితం దేవుని మహిమ కోసం ఒక కళాఖండంగా మారుతుంది. అదే మన అంతిమ గెలుపు.